అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ఈ చక్కటి వాతావరణం చూస్తే సడన్గా అట్లా వెళుతున్నాం సిరిసిల్లకు అద్భుతమైన కథ చెప్పాలనిపించింది. బ్రతుకు అర్థం తెలియజెప్పే కథ. ఈ కథ మనసు పెట్టి విన్నవాళ్ళు జీవితంలో ఎలాంటి తప్పు చేయరండి. నాకు తెలిసి ఇది నమ్మకం. ఎందుకంటే ఈ సనాతన ధర్మం మీద విశ్వాసం, నా పైన నాకు ఆత్మవిశ్వాసం. తప్పకుండా వినండి. ఈ కథ ఏదో కల్పించి చెప్పింది అయితే కాదు. ఒక గురువు గారి ప్రవచనం ఆధారంగా నేను ఎప్పుడో విన్నాను. ఆ కథ ఇప్పుడు చెప్పాలనిపించింది. ఇది మహారాష్ట్రలో ఒక అమ్మ కథ. ఒక అనాథ అమ్మ అలాంటి ఒక అమ్మ కొన్ని వేల మందికి ఆశ్రయం ఇచ్చి మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని చెప్పేసి ఆ మహారాష్ట్రలో ఆమెకు ఒక అవార్డు కూడా ఇచ్చారన్నమాట. ఆమె కథ చెప్తాను నేను. మహారాష్ట్రలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది, ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఇలా ఉంటారు కదా. కుటుంబం ఉండేది, కొడుకు, కోడలు. అయితే వివాహం అయిన తర్వాత అమ్మాయిని నానా రకాలుగా హింస పెట్టేవాళ్ళు. మాటలతో, దెబ్బలతో. అసలు ఆమె ఒంటి మీద పడని గాయము లేదు, ఆ మనసుకు వాళ్ళు చేయని గాయము లేదన్నమాట. అంత గాయం చేసి చేసి ఎట్లయినా భర్తతో సహా ఎట్లయినా సరే ఈమె పీడ వదిలించుకోవాలని చెప్పేసి ఓ టైంలో వాళ్ళు అనుకొని చాలా ఘోరమైన నిందలు వేశారు ఆమె పైన. చాలా ఘోరమైన నిందలు అనమాట. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మన చెవులే మనల్ని మోసం చేస్తాయి. అప్పుడు ఏమైంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆమె పైన వేసిన ఘోరమైన నిందలు అవి నిజమే అనుకొని అందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇంటిల్లిపాతో సహా ఆమెను రాళ్లతో కొడుతూ ఇంకా బయటికి నెట్టేసిన తర్వాత పాపం ఆమె అక్కడ ఒక పశువుల కొట్టం ఉందండి. ఇంకొకటి చెప్పాలంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె నిండు గర్భిణి అప్పటికి. అందుకే ఒక నీచుడికి ఏమంటారు, విచక్షణ ఉండదు. వాడికి శరీరం కావాలి తప్ప మనసు అవసరం లేదు కదా. అలాంటి నీచులు ఉంటేనే ఇట్లా ఉంటుంది దేశం మీద. పాపం ఆ నిండు గర్భిణి ఒక పశువుల కొట్టంలో తలదాచుకుంది. ఆమె తలదాచుకున్న తర్వాత అప్పటికి వీళ్ళు చూసి ఏమనుకున్నారంటే ఎవరు పట్టించుకోకుండా ఆ పశువులన్నీ తొక్కి చంపేస్తాయి అని అనుకున్నారు వాళ్ళు. అనుకున్న తర్వాత పాపం రాత్రి ఏమైంది, ఆమె అప్పటికే నొప్పులు అదే రాత్రి, అంటే కష్టాలన్నీ ఒకేసారి వస్తాయని అంటారు కదా, అదే రాత్రి నొప్పులు స్టార్ట్ అయినాయి. విపరీతంగా బాధతో విలవిలా కొట్టుకుంటుంది. అన్ని గోమాతల్లో ఒక ఆవు వచ్చి చెప్తుంటేనే కన్నీళ్ళు వస్తున్నాయి. అంటే మనిషికి లేదు జాలి, సాటి పశువులకు ఉంటుంది చూడండి. ఆ పశువులు ఆ అందులో ఒక్క గోవు వచ్చిందంట. వచ్చి ఆమెకి అడ్డంగా, అంటే ఆమె పైన ఆమె ఇలా పడుకొని ఉంటుంది కదా, వేరే పశువులు అన్నీ వచ్చి ఆమెను తొక్కకుండా రక్షణగా నిలబడ్డదంట. అట్లా ఆమె నొప్పులు పాపం భరించి ఒక బాబుని కనేసింది. బాబుని కన్న తర్వాత స్పృహ తప్పిపోయింది. అయిపోయింది అంతే. ఇంకా తెల్లవారి లేచేసరికి చాలా అవస్థ, ఒంటి నిండా నొప్పులు, రక్తస్రావము ఇదంతా ఉంది. ఆమె బొడ్డు పేగు అంటారు తెలుసు కదండి. బొడ్డు పేగు ఎట్లా కట్ చేసుకుందట అంటే అక్కడ ఒక రాయి తీసుకొని ఆ పేగుని ఇట్లా ఆ రాయితో కొట్టి ఆ పేగు కట్ చేసిందట అండి. ఆమె చేసి ఇంకిక్కడ ఉంటే ఎక్కడ ఇంటికి వెళ్ళడానికి లేదు, సమాజంలో అంత చుట్టూన్న ప్రపంచంలో చెడ్డదాన్ని వేసేసిండ్రు. ఏం చేద్దామని ఆ పసి గుడ్డును పట్టుకొని పాకుంటూ దేక్కుంటూ నడుచుకుంటూ ఏదో రకంగా అట్లా పోతుంది. అక్కడ ఒక శ్మశానం వచ్చింది. అప్పటికే అలసిపోయింది, చాలా అలసిపోయి అప్పటికి రాత్రి అయిపోయింది. అలసిపోయింది, అక్కడే ఉంది. అక్కడ అన్ని శవాలన్నీ కాలుస్తున్నారు. ఆమెకు చాలా ఆకలిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఆకలిస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే డెలివరీ అయింది కదా, విపరీతమైన రక్తస్రావము, పాలు పడాలి, బిడ్డకి పాలు ఇవ్వాలని ఆడటం. అంటే అమ్మ అంటే ప్రతి భార్య, ప్రతి తల్లి, అక్క, చెల్లిలో స్త్రీని, నిజమైన స్త్రీని చూసినోడే పురుషోత్తముడు అంటారన్నమాట. అలాంటిది ఆమె ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని పిండాలు పెడతారు కదా. మన హిందూ సంప్రదాయంలో అక్కడ శ్మశానంలో కూడా పిండ పెట్టే పద్ధతి కూడా ఉంటుంది. ఆ పిండాలు పెడితే వాళ్ళు పిండాలన్నీ పెట్టిన తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ పిండాలన్నీ తీసుకొచ్చుకొని చపాతీలాగా చేసుకొని ఆ చితి కాలుతుంటే ఆ చితి పైన చపాతీలు కాల్చుకుంటాటండి. ఆమె చపాతీలు కాల్చుకొని తను ఆకలి తీర్చుకున్న తర్వాత
చాలా బాధపడుతుంది. ఎందుకు ఈ జీవితం, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు, నాకు అవసరమా ఈ బ్రతుకు, మరిట్లా ఒక పసిగుడ్డు ఉంది, ఈ పసిగుడ్డును చూసి చచ్చిపోలేకపోతున్నాను, కానీ నేను నా బిడ్డ చనిపోతే తప్ప వేరే మార్గం లేదే, నేను ఏం చేయాలని బాగా బాధపడుకుంటూ ఒక చెట్టు కింద అట్లా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు చుట్టూ ఇట్లా చెట్లు ఉన్నాయి చూడండి, ఆ చెట్లు ఉంటే ఒక కొమ్మ విరిగినట్టుగా ఇట్లా ఊగిసలాడుతుందండి ఆ చెట్టు కొమ్మ. అంటే ఇంకా కంప్లీట్ విరగలేదు అది. ఆ విరిగిన కొమ్మ ఇట్లా ఊగుతుంటుంది కదా గాలికి, ఈమెకి గాలిని ఇస్తుంది అన్నమాట. చూడండి, ఎక్కడో జరగవు అద్భుతాలు. ఆమె చిన్న మనసుకి ఏమనిపించిందంటే, క్షణం కిందట చచ్చిపోవాలనుకున్నానే, విరిగిపోయే కొమ్మ అట్లాంటిది నాకు సేద తీర్చిందే, అలాంటిది ఒక కొమ్మ చేసిన పని నేను చేయలేనా, నేను ఇదే స్ఫూర్తితోనే ముందుకెళ్తాను, ఎట్లైనా నేను కష్టపడతానని చెప్పేసి అనుకొని తను మళ్ళీ బయటకు వచ్చింది. ఎక్కడో దూరంకి వెళ్ళిపోయి కొంచెం అడుక్కుంటూ చేసుకుంటూ తినుకుంటూ తన బిడ్డను పెంచుకుంటూ ఎంతమంది, కనీసం అంటే 1 నుంచి 10 నుంచి 100 నుంచి స్టార్ట్ అయిన ఆమె ఈ అనాథ సేవ 1000 మంది దాకా అయిపోయిందండి. ఎంతోమంది అనాథలను చేరదీసింది. చక్కగా ఆమెకంటూ చెప్పాను కదా, మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని చెప్పి పేరు తెచ్చుకుందామె. తెచ్చుకున్న తర్వాత చాలా ఉన్నతంగా ఎదిగిపోయింది తను. అయిపోయిన తర్వాత ఒకరోజు తను కారులో బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కారు కడ్డంగా ఒక వ్యక్తి పడిపోయాడు అన్నమాట. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసిన తర్వాత ఆ పడిపోయిన వ్యక్తి ఎవరో కాదు, ఆమె భర్త. కంప్లీట్ మనిషి శుష్కించిపోయి ఉన్నాడు, ఏదో రోగాల బారిన పడ్డట్టున్నాడు, అట్లా అయిపోయింది. చూసిన తర్వాత ఏం చేసిందంటే, నేను ఇప్పుడు ఇతనికి నేను భార్యను కాదు, ఇంతమంది అనాథల్లో ఇతను కూడా ఒక అనాథలాగా రోడ్డు మీద పడ్డాడు కదా, ఇతను కూడా నేను తల్లినే అని చెప్పేసి ఒక తల్లి భావనతో, ఇది స్త్రీకే సాధ్యం, ఎవ్వరికీ సాధ్యం కాదు ఇది, ఈ మంచి మనసు. చెడ్డ పనులు చెత్త పనులు చేసే స్త్రీలను మనం వదిలిపెట్టేద్దాం. నిజంగా పెద్ద మనసున్న వాళ్ళ గురించి నేను మాట్లాడేది. ఇంకా ఆయన తీసుకెళ్ళింది, ఆశ్రమంలో చేర్పించింది, సకల సేవలు చేసిన తర్వాత తను కొంచెం మంచి అయిన తర్వాత అవమాన భారంతో భార్యను చూడలేకపోతున్నాడు. ఆమె పాదాలకు నమస్కరించాలన్నా ఆయనకు ధైర్యం చాలట్లేదు. వచ్చి అన్నదన్నమాట, ఏమని అంటే, నువ్వు ఎంతో కష్టపెట్టినావు, నన్ను ఎంతో బాధ పెట్టినావు, కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా, నేను బ్రతకాలనుంది, నేను ఒక 100,000 మందికి స్ఫూర్తి కావాలనుంది నా జీవితం, కాబట్టి నేను ఆ భగవంతుని నమ్ముకొని నేను ఇక్కడ దాకా వచ్చినాను. నువ్వు నన్ను కష్టపెట్టినావు కానీ నాకు నీ మీద లేదు, ఎందుకంటే ఈ జీవితంలో నేను నేర్చుకున్న అనుభవాల సారాంశం ఏంటంటే, ఎవరిపైన పగ ద్వేషాలు పెంచుకోవద్దని నేను అనుకున్నాను. నాకు నిన్ను చూస్తే కూడా నాకు ఒక బిడ్డలాగానే, ఇంతమంది బిడ్డల్లో నువ్వు కూడా ఒక బిడ్డలాగానే అనిపించినావు, కాబట్టి తల్లి మనసుతో నేను నీకు సేవ చేసిన అని చెప్పిన తర్వాత అతనికి మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అంటే, ఏ పని చేసినా ఎవ్వరి మనసు నొప్పించకుండా, ఏదైనా సరే, భార్యాభర్తలు అనుకోండి, తల్లి బిడ్డలు అనుకోండి, అంటే కన్నవారు అనుకోండి, చుట్టూను సమాజం అనుకోండి, తోడబుట్ట వాళ్ళు అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఏదైనా ఒకరికొకరు మంచి పెద్ద మనసుతో మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. మంచి మనసుతోని ఒకరికొకరు అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సమాజాన్ని ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. ఇన్ని ఉంటేనే కదా మనం పైకి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళగలుగుతాం. ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యంతో వెళ్ళగలుగుతాం. అలా కళ్ళు మూసే ముందు మనకు కొన్ని నిమిషాల ముందు మన జీవిత చక్రం ఇది 100% నిజమండి. ఆధ్యాత్మిక విజ్ఞానం ఎవరైతే నమ్ముతారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు విశ్వసిస్తారన్నమాట. తప్పకుండా వినండి, నిజంగా నా మాట. కొన్ని నిమిషాల ముందు మన లైఫ్ సైకిల్, మన జీవిత చక్రం అంతా కళ్ళ ముందు కనిపిస్తుందట. భగవంతుడు అంటేనే అది కనిపించి అంటే వెళ్ళిపోయే ముందు విలవిలలాడిపోతుందంట ఆ జీవి ఆత్మ. ఎన్నో బాధలు పెట్టాను, ఎన్నో కష్టపెట్టాను, మంచిగా ఉన్న వాళ్ళకి సంబంధం లేదు, సంతోషంగా వెళ్ళిపోతారు, అలా బాధపడుతుందంట. ఆ బాధ మనకు రాకుండా ఉండాలంటే తప్పకుండా మనం ప్రతి ఒక్కరిని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. మోసము, ద్రోహము, అబద్ధాలు ఇవి భగవంతుడికి నచ్చని పనులు కదా. ఇవి చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా సాత్వికత అదే అలవాటు అయిపోతుంది. ఇవి లేనప్పుడు ఆటోమేటిక్గా రాక్షసంగానే ప్రవర్తిస్తాం కదా. తప్పకుండా ఇలాంటి సద్గుణాలు అలవర్చుకోండి. మన భారతీయ సనాతన ధర్మం చాలా చాలా గొప్పది. అది నమ్మిన వాళ్ళకి, అంటారు కదా, నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత భగవంతుడైనా ఏదైనా, నమ్మితే నమ్మకం, నమ్మకుంటే మూఢనమ్మకం అంటారు. ఆచారమైనా అంతే కదా. కాబట్టి ఈ కథ విన్న వాళ్ళు తప్పకుండా 10 మందికి పంచండి. ఏ వీడియోస్ పంచుకున్నా పర్వాలేదు, కానీ 10 మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు
మంచి దారి అంటే మనస్సు అనేది మనకి ఇచ్చాడు భగవంతుడు కదా. సకల ప్రాణకోటిలో ఇచ్చింది మనకొక్కరికే మనస్సు. ఆ మనస్సును ఆధారంగా చేసుకొని ఒక మంచి దారిలో వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూయాలి. 10 మంది మనల్ని, ఒక్కటి చాలా విలువైన మాట అండి, మనల్ని ఎవరైతే మోయడానికి వస్తారో వాళ్ళు చాలా సంతోషంగా, అంటే సంతోషం అంటే చనిపోయిన సంతోషం కాదు, తృప్తిగా వాళ్ళు వచ్చి మనల్ని మోయాలి కదా. ఏదో పోయినోడు పోయిండు ఏదో మోద్దాం చేద్దామని కాకుండా వాళ్ళందరూ ఆర్తిగా మనల్ని మొయ్యాలి. అది కదండి జీవితం అంటే. ఇలాంటి జీవితం మనకు రావాలంటే ఈ కాస్త జీవితాన్ని మనం సంతోషంగా, ఏమంటారు, చాలా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, విలువలతో కూడిన లైఫ్ మనం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, మంచి వంటలతో, మంచి మాటలతో, మంచి పాటలతో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే అండి.